లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఈ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి. అంటే అది ఫైనాన్షియల్ చేంజెస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్ చేంజెస్ అయినా అయ్యి ఉండొచ్చు. అసలు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది యూనివర్స్ నుంచి మీకు దొరుకుతుందా లేదా, మీ రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు రిలేషన్షిప్లో ఏ విధంగా ఉంటున్నారు, అసలు మీ సోల్మేట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు గైస్. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసుకుని నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. 1 క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే మినిమం ఛార్జెస్ చేస్తున్నాను నేను. సో మీరు ఏదైనా మరి ఇంపార్టెంట్గా అడగాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో అయితే రీడింగ్ మాత్రం చేయడానికి కొంచెం టైం పడుతుంది పర్సనల్ రీడింగ్స్లో, ఎందుకంటే నేను కొంచెం వర్క్లో బిజీగా ఉంటాను కాబట్టి ఒక 1 by 1 నేను అందరికీ రీడింగ్స్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో మీరు ఏ రోజు అయితే మీరు క్వశ్చన్ ఇస్తారో ఆ రోజు నుంచి మీరు నన్ను అప్రోచ్ అయిన దగ్గర నుంచి ఒక 5-6 డేస్ లోపల మీ రీడింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. సో దానికి పేషెన్సీతో మేము వెయిట్ చేయగలము మీరు ఆన్సర్ కోసం అని అనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వెంటనే ఈరోజు ఇచ్చి నాకు మరుసటి రోజు కల్లా రీడింగ్ కావాలి అనుకుంటే నాకు కొంచెం అది చేయడం కుదరట్లేదు. సో మీరు పర్వాలేదు, ఒక 2-3 డేస్ మేము వెయిట్ చేయగలము రిప్లై కోసం అని అనుకుంటే మాత్రం నాకు తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మీకు ఎట్లా ఉంటుంది ఏంటి, 48 అవర్స్లో యూనివర్స్ మీకు ఎట్లాంటి చేంజెస్ ఇవ్వబోతుంది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి అనేది అయితే మనం టోటల్గా రీడింగ్లో తెలుసుకుందాం గైస్. మీకు ఎట్లాంటి చేంజెస్ కావాలి, మీరు అసలు ఏం కోరుకుంటున్నారు అనేది అయితే యూనివర్స్కి మీరు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్కి తెలియచేయండి. యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజ్ని మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బిలీవ్ చేస్తే తప్పకుండా మీ విషయం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రీడింగ్ ఎట్లా ఉంది అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ లైఫ్లో యూనివర్స్ ఎట్లాంటి చేంజెస్ ఇవ్వబోతుంది, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి రిప్లైస్ రాబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది లైఫ్లో, మీరు కోరుకున్న చేంజెస్ అయితే మీకు జరుగుతున్నాయా లేదా, మీరైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక సఫర్ అయితే, ఒక పెయిన్, ఒక బాధనైతే మీరు ఫేస్ చేస్తున్నారు. ఎట్లా ఉందంటే మీ లైఫ్ రాత్రులు నిద్ర పట్టదు, ఒక టెన్షన్, ఒక భయము, ఇట్లాంటివి అయితే మీ లైఫ్లో ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో దానికి యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. గైస్ ఇక్కడ అయితే 9 of swords and 10 of cups and 5 of cups. సో ఎలా ఉందంటే మీకు బాగా బాధ అయితే ఉంది. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ పరంగా కానీ, లేదా మీ కెరియర్ పరంగా, ఎవరైతే జాబ్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇట్లా చూస్తున్నారో వాళ్ళకైతే ఆ విధంగా, ఎవరైతే పర్సనల్ లైఫ్ ఇష్యూస్తో, అంటే మీ సోల్మేట్ నుంచి మీకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే మీరు కోరుకునే విధంగా మీ పర్సనల్ లైఫ్ లేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఆ విధంగా మీరైతే పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు అనేది అయితే నేచర్ చెప్తుంది. యూనివర్స్ అయితే మీకు మీ బాధను అయితే ఇక్కడ చూపిస్తుంది. మీకు అంత బాధ ఉంది, దానివల్ల మీరు రాత్రులు నిద్ర లేకపోతుంది, మీరు అన్నీ ఆలోచించుకుంటూ ఉంటున్నారు, చాలా మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఇవన్నీ మీకు ఎప్పుడు గుర్తొస్తున్నాయంటే లేట్ నైట్స్. ఒక్కొక్కటి ఏంటంటే సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కూడా మీ పర్సన్ని తలుచుకొని మీరు నిద్రలేని రాత్రులు అయితే ఎన్నో గడుపుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అది కాకుండా మీకు ఎందుకు ఇలా మీ లైఫ్ ఇలా జరిగిపోయింది అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించుకొని బాధపడుతున్నారు. ఎవరైతే ఫైనాన్షియల్గా చూసుకుంటున్నారంటే డబ్బుల పరంగా, మీ కెరియర్ పరంగా ఎవరైతే చూసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉందంటే, ఎందుకు మేము ఎంత చేస్తున్నా కూడా, మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మాకు కలిసి రావట్లేదు అన్నట్టు మీ ఆలోచన ఉంటుంది. ఆ టైం మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, మేము ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నాం, మాకు ఏది కలిసి రావట్లేదు అన్నట్టు మీ ఆలోచన అయితే ఆ విధంగా ఉంది. కానీ ఏదైనా ఇదంతా ఏంటంటే డే అంతా
మీ వర్క్లో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా నైట్ ఇదంతా మీకు జ్ఞాపకం వచ్చి రాత్రులు నిద్ర లేకుండా ఉండటం, దాని తాలూకా బాధ, ఒక ఏడుపు రావటం, ఇట్లాంటివన్నీ మీ లైఫ్లో జరుగుతున్నాయి అనేదైతే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది గైస్. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు అంత ఎక్కువ రోజులు బాధపడాల్సిన అవసరం లేదు. లైఫ్లో చేంజ్ అయితే జరగబోతుంది. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎట్లా ఉందంటే, మీరు ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ పరంగా హ్యాపీనెస్ని అయితే పొందుతారు. అంటే మీ కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావటం కానీ, లేకపోతే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని కూడా ఇష్టపడటం కానీ, మీరు మీ లైఫ్లో ఇంకా ఎలాంటంటే ఒక డెసిషన్ తీసుకుని, మీ పర్సన్ మీ గురించి ఒక డెసిషన్ తీసుకుని, ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ వెనక్కు రావడం, మీ ప్లాన్ చేసుకోవడం. ఎలా అంటే మీ పిల్లల్ని కానీ చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం, లేకపోతే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇట్లాంటివి సమ్ మూమెంట్స్ అయితే లైఫ్లో చేంజెస్ అయితే జరుగుతాయి అనేది. మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధ అంతా వాస్తవమే, కానీ ఎక్కువ రోజులు ఆ బాధ అయితే పడక్కర్లేదు. రీయూనియన్స్ అనేవి జరుగుతున్నాయి, హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి, సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి అనేది. మీరు ఏదైతే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారో ఆ విధమైన ఫ్యామిలీ రిలేషన్స్ వైజ్ మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైడ్. సో ఇంకా ఎట్లా ఉంటుందంటే, ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే కెరియర్ పరంగా ఇట్లాంటివి చూసుకుంటున్నారో మీకైతే కెరియర్లో కలిసి రావటం, మీరైతే ఫైనాన్షియల్గా మీరు అనుకున్నది సాధించడం, కొంతవరకు మీరు ఏదైతే మనీ అనుకుంటున్నారో అది మీ చేతికి అందడం, మీ ఫ్యామిలీతో హ్యాపీగా మీరు ఉండటం, ఇట్లాంటివి కూడా మీ లైఫ్లో చోటు చేసుకుంటాయి అనేది ఇక్కడైతే తెలుస్తుంది. 5 ఆఫ్ కప్స్ ఎట్లా ఉందంటే, ఇంకా అయితే మీకు అన్నీ ఉన్నాయి, కానీ మీలో ఒక భయం ఇక్కడ ఏదైతే జరిగిందో, ఇక్కడ ఏదైతే 9 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఉందో దాని పెయిన్ అనేది మీరు అంటే పాస్ట్ ఇలా జరిగింది కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్స్, ఈ సెలబ్రేషన్స్ ఉన్నా మీలో ఒక భయం అనేది ఒకటి ఉంది. ఆలోచిస్తూ ఉంటారు, లైఫ్ ఏంటి, ఎలా వెళ్తుంది, ఇలాగే హ్యాపీగా ముందుకెళ్తుందా, లేకపోతే పాత పద్ధతుల్లో ఏమైనా మళ్ళీ మార్పులు వస్తాయా, మా పర్సన్లో ఏమైనా మళ్ళీ మార్పు వస్తుందా, లేకపోతే మా మధ్య ఎవరైనా మళ్ళీ రావడం జరుగుతుంది, ఇలాంటి భయం అయితే మీలో ఉంటుంది అనేది తెలుస్తుంది. దానికోసం అయితే మీరు కొంతవరకు ఆలోచిస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలా ఆలోచిస్తారంటే, ఇక మీద ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఇట్లాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ రాకుండా మేము ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, లేకపోతే మేము ఎలాంటి మంచి డెసిషన్స్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఉన్నారో, అంటే ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా ఎట్లా చూసుకోవాలి, ఏ డెసిషన్స్ తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు మాత్రం మీకు ఏదైతే సెలబ్రేషన్ మూమెంట్ ఉందో దాని ఆఫ్టర్ కూడా, అంటే అవన్నీ మీకు అందుతున్నా కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకా ఫుల్గా మేము ఏది సాధించలేదు, మేము అనుకున్న విధంగా మేము ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, పాస్ట్లో ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యామో ఆ పెయిన్ మళ్ళీ వస్తుందా, మీ స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది, ముందుకెళ్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నిర్ణయాలతో ఉంటారు. ఇక 4 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్, 9 ఆఫ్ వాండ్స్. సో ఇంకా ఎట్లా ఉంటుందంటే, మీకు ఎవరినైతే మీరు పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారో, ఇక్కడైతే ఇంకా ఎవరైతే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదో అట్లాంటి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, మీ పర్సన్తో మీరు ఏదో చెప్పాలనుకోవడం కానీ, మీరు కొత్తగా ఇంకా ఏదైనా ఆలోచించుకోవటం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే మీరు మీ మనసుకు నచ్చిన విధంగా, మీకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది, మీకు నిద్రలేని రాత్రులు ఉంటాయి అనేది మనం ముందుగానే తెలుసుకున్నాం. కానీ ఒక హ్యాపీ లైఫ్ వచ్చేస్తుంది. వచ్చినా కూడా ఇంకా ఏంటంటే మీకు ఒక భయం అనేది ఉండిపోతుంది. ఇంకా మీరు ఏదో చెప్పాలి అనే ఆలోచన, మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే. ఎందుకంటే మీ సోల్మేట్ అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే సపరేషన్లోకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చి ఉండొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న వాళ్ళు కూడా వెనక్కి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళ విషయాల్లో మీరు జాగ్రత్తను అయితే తీసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అదే సిచ్యువేషన్లోకి వెళ్తారేమో, మళ్ళీ మాకు అదే ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అని ఇలాంటి ఆలోచనలు అయితే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటితో కూడా మీరు బేసికల్గానే ఏంటంటే ఒక టెన్షన్ అయితే చూస్తూ ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే కెరియర్ వైజ్ ఎవరైతే అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, ఇప్పుడు రిలేషన్షిప్ అయింది కదా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే, మీకు రావాల్సిన అమౌంట్లు ఎక్కడి నుంచైనా రావడం, ఇంకా రాకుండా ఉండడం,
రాకుండా ఉండడం విషయంలో అంటే వస్తాయి, కానీ మీకు ఎలా అనిపిస్తుందంటే ఎప్పుడుకొస్తాయో, ఎప్పుడు చెందుతాయో, అసలు దీనికి ఎవరినైనా హెల్ప్ తీసుకోవాలా, ఇట్లాంటి ఆలోచన కూడా మీలో ఉంటుంది. అంటే ఆల్రెడీ మీరు ఫైనాన్షియల్గా కొంత ముందుకు వెళ్తారు, కానీ మీ మనసు ఎప్పుడు ఏంటంటే పాస్ట్లో జరిగింది ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటి నుంచి భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అలా ఆ ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకూడదు, మేము ఇలా ఉండాలి ఇలా ఉండాలన్న ఆలోచన మీలో ఉంటుంది. అదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా కెరియర్లో ఎప్పుడు వెల్ సెటిల్డ్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అలాంటి పాస్ట్ తాలూకు ఇంపాక్ట్స్ మా మీద పడకూడదంటే మేము ఏం స్టెప్ తీసుకోవాలి, దానికోసం ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలా, ఎవరితోనైనా అంటే ఎవరినైనా అప్రోచ్ అవ్వాలా, ఎవరి సపోర్ట్ అయినా మాకు కావాలా, ఇట్లాంటి ఆలోచనలు కూడా మీలో ఉంటాయి. ఇంకా ఇంకా ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఒక స్వార్డ్ ఎనర్జీలో ఉన్నట్టే ఉంటుంది మీకు. ఎందుకంటే భయం అనేది మీ మనసులో ఎక్కువగా ఉండిపోతుంది. సో ఎలా ఉంటుందంటే స్ట్రక్ ఎనర్జీలో ఉంటూ చుట్టూరుగా బంధించేస్తే ఎట్లా ఉంటుంది అట్లాంటి ఒక ఇది ఉంటుంది. మీకు ఏంటంటే మీ పార్ట్నర్ మీ దగ్గరికి తిరిగి వస్తారు, మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నా ఇంకా ఏదో తెలియని ఒక బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ తాలూకు ఇంపాక్ట్స్ని మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ అసలు మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బర్డెన్స్, ప్రతిదాన్ని కూడా ఎలాంటి ఫైనాన్షియల్గా కానీ మీరు లేదా రిలేషన్షిప్ వైజ్ కానీ మీకు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని చక్కగా భుజాల మీద వేసుకొని తీసుకుంటూ వెళ్తారు. దాన్ని ఏమాత్రం మీరు ఏంటంటే ఇది నాకు బరువు, ఇది నాకు ఇబ్బంది, ఇట్లాంటి ఆలోచన అయితే మీ మనసులో ఉండదు. ప్రతిదాన్ని చక్కగా ముందుకు క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం, ఇంకా మీకు ఇంకా ఎక్కువ స్వాడ్ ఎనర్జీ ఎక్కువ మీరు నెగిటివ్గా ఆలోచన చేస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే మీకు హ్యాపీ లైఫ్ ఉంటుంది, మీ పార్ట్నర్ లైఫ్లో చేంజెస్ వస్తాయి, మిమ్మల్ని అడుగుతారు. ఎక్కడైతే మీరు ఏదైతే లవ్ని కానీ అఫెక్షన్ కానీ పోగొట్టుకున్నారో వాళ్ళు మళ్ళీ అది ఇవ్వడానికి రెడీగా ఉంటారు అని మీకు తెలిసినా కూడా మీలో ఒక భయం అనేది ఉండిపోయింది. ఏంటంటే ప్రతి నిమిషం అడుగడుగునా కూడా మీరు స్పై చేసుకుంటూ ఉంటారు. అడుగడుగునా కూడా మీరు ఎలాగంటే ఆలోచించుకుంటూ ఉంటారు, అమ్మో పాత తాలూకా రిలేషన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారా, లేకపోతే మమ్మల్ని మళ్ళీ ఏమైనా ఒంటరిగా వదిలేసి. ఇక్కడ అది తెలుస్తుంది 6 of Swords, 7 of Wands, 3 of Wands. ఎట్లా అంటే మళ్ళీ మేమేమైనా మళ్ళీ వాళ్ళు ఎవరినైనా రిలేషన్షిప్లోకి ఎంటర్ చేస్తారా, ఇలాగే ఉంటామా, హ్యాపీగా ఉంటామా, ఈ జర్నీలో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు జరుగుతాయి, ఇట్లాంటి ఆలోచన అలాగా మీ బ్రెయిన్లో రన్ అవుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో మీరు ఫైనాన్షియల్గా తీసుకున్నా కూడా అదే విధంగా అలాంటి ఆలోచనలే ఉంటాయి. ఇంకా ఏంటంటే ఏదేమైనా కూడా మేము ముందుకు వెళ్ళిపోవాలి, ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళి మాకు కోరుకున్న విధంగా మా లైఫ్ని సెటిల్ చేసుకోవాలి. దానికి ప్రయత్నాలు అయితే మాత్రం ఎక్కడ మనసులో బాధ ఉంటుంది, నైట్ టైమ్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏ డెసిషన్ తీసుకోవాలి అని ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్ కంటే నైట్ టైమ్స్ ఎక్కువ ఆలోచించేస్తుంటారు మీ లైఫ్ గురించి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎవరినైనా ఆలోచించి ఎవరినైనా డెసిషన్కి కోసం ఎవరినైనా అడగాల, లేకపోతే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలా, ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఏదేమైనా కూడా కెరియర్ పరంగా కానీ లేకపోతే మీ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ మీ పర్సనల్ లైఫ్ పరంగా కానీ మీరు ఎలా ఆలోచిస్తారంటే ఫైనల్గా ఏమైనా కూడా మేము ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది. సో దట్ ఎన్ని సమస్యలు ఏదైనా చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని పట్టించుకోకుండా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా ఎట్లా ఆలోచిస్తారంటే రిలేషన్షిప్ ఇక్కడ బాగానే ఉంది, కానీ ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా మా పర్సన్ని థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా పర్సన్ని మా నుంచి దూరం చేసేస్తుందేమో. ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు ఎవరైనా మా పర్సన్ని మా నుంచి దూరం చేసేస్తారేమో అనే ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం అన్నట్టు మీకు ఆలోచన వస్తుంది. ఇట్లా ఏదైనా లేకపోతే కొత్తగా ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ న్యూగా మేమిద్దరం లైఫ్ లీడ్ చేయాలి, మేము హ్యాపీ మూమెంట్స్ని లీడ్ చేయాలి, ఇక్కడ ఉంటే ఈ అట్మాస్ఫియర్కి మా పర్సన్ మా మాట వినకుండా మళ్ళీ పాత ఏదైతే రోజులు ఉన్నాయో ఆ విధంగా వెళ్ళిపోతారేమో, మా కెరియర్ని ఎలా బిల్డ్ చేయాలి, ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంటే కెరియర్ పరంగా ఆలోచించుకున్న వాళ్ళైతే ఇదంతా బాగానే ఉంది, ఇంకా నేను ట్రై చేసి ఫారిన్ వెళ్ళడం కానీ, లేకపోతే బిజినెస్ని ఎక్స్టెండ్ చేయడం, అంటే బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే కెరియర్ని ఇంకా డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళటం కానీ, ఇట్లా ఏదైనా దూరం వెళ్తే ఇంకా మంచిగా నాకు ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకా కెరియర్ ముందుకు వెళ్తుంది, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీరు చేసుకోగలుగుతారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. మీకు పర్సనల్ లైఫ్లోనూ అదే విధంగా ఉంటుంది. పర్సనల్ లైఫ్లో ఏంటంటే
ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీ పర్సన్‌ని విడగొట్టేస్తారేమో అన్న ఆలోచనతో ఇక్కడ ఉంటే తెలిసిన వాళ్ళందరి మధ్యలో ఉంటే ఇంకేమైనా జరుగుతుందేమో, వీళ్ళ మనసు మారిపోతుందేమో, వీళ్ళు మా చెప్పు చేతుల్లో ఉండరేమో అని దూరంగా వెళ్దాము, దూరంగా సెపరేట్‌గా ఉందాము మనము. లేకపోతే ఫారెన్ వెళ్ళిపోదాం, లేకపోతే ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి ఒక వేరే ప్లేస్‌కెళ్ళి అవుట్ ఆఫ్ స్టేషన్‌లో ఎక్కడైనా వేరే దగ్గర ఉందాము. ఇట్లాంటి ఆలోచనలైతే మీ మనసులో వస్తూ ఉంటాయి అనేది. దానికోసం మీరు ట్రైస్ కూడా చేస్తూ ఉంటారు. సో 7 ఆఫ్ కప్స్ మీరు ట్రై చేస్తూ మీరు ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే మీ పర్సన్ కూడా మీకు బాగానే అట్రాక్ట్ అవుతారు. మీ పర్సన్ ఎలా ఉంటారంటే మీకు వాళ్ళ మనసులో ఏదైతే చెప్పుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇక్కడ 7 ఆఫ్ కప్స్ రీయూనియన్స్ అంటే వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. యాక్చువల్గా సెకండ్ వేలోనే మీకు ఎక్స్ప్రెస్ చేసేసారు, కానీ మీ మనసులో భయం అయితే అలా ఉంటుంది. ప్రతి దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ మీ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కానీ వాళ్ళైతే మనం ముందుగానే ఏమైతే అనుకున్నామో అదే విధంగా వచ్చి వాళ్ళ లవ్ని కానీ వాళ్ళ మనసులోని మాటలను కానీ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు హ్యాపీ ఫీల్ అవుతారు ప్రతి విషయానికి. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక కెరియర్లో అయితే మీకు ఏదైతే జాబ్ కానీ ఏదైనా లేకపోతే బిజినెస్ కానీ ఏదైతే డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారో, ఏదైతే ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన మనీ మీ చేతికి రావాలి అనుకుంటున్నారో అవన్నీ వస్తాయి. చక్కగా మీకు అప్రిషియేషన్ దొరుకుతుంది, మీకంటే ఒక గుర్తింపు దొరుకుతుంది. మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కోరుకుంటున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఒక మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇంకా ఏంటంటే మీరు ఏదైతే కెరియర్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ముందుకెళ్ళటం, అందరి నుంచి చక్కటి ప్రశంసలను పొందడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మీకు ఆ వేళ అలాగే జరిగిపోతుంది. డే అంతా అలా జరుగుతున్నా నైట్ టైమ్స్ మాత్రం మీ భయం అనేది కొంచెం కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్. సో ఇంకా ఎలా ఉంటుందంటే నైట్ ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే ఇన్ని చేస్తున్నారు, ఇంత సాధించారు, అన్నీ బాగానే ఉంది. సాధిస్తే ఎట్లా అంటే ఒక పోరాటం చేసే వ్యక్తి ఎలా అయితే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు, అంటే ఒక సోల్జర్ ఎలా ఉంటారు ఒక మైండ్ సెట్తో ఈ యుద్ధం గెలవాలి అని అన్నట్టు మీ స్పోర్టివ్ స్పిరిట్ అయితే ఆ విధంగా ఉంటుంది. ఎలా అంటే మీ కెరియర్ పరంగా అయితే మీరు ఎలా ఆలోచిస్తారంటే మేము చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమే గెలుపు అన్నట్టు మీ పర్సన్ విషయంలోకి వేరే పర్సన్స్ కానీ, థర్డ్ పార్టీ కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ మీ పర్సన్కి ఏది అట్రాక్ట్ అవ్వకుండా మీరు మాత్రమే వాళ్ళ ఎయిమ్ వాళ్ళకి కంటికి కనిపించే విధంగా మీరు తప్ప వాళ్ళకి ఏమీ కనిపించకూడదు, ఎవరి మాట వినిపించకూడదు అన్నట్టు మీరు అన్నిటినీ కూడా మీరు స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసి మీరొక్కరే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయ్యేలాగా మీరు అంత యాటిట్యూడ్ పెంచుకుని అంత విధంగా మీరు ప్రతి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ మనసులో ఆ చిన్న భయం అయితే ఉండిపోయింది, పాస్ట్ లైఫ్లో ఎక్కడైతే ఏది జరిగిందో మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అని. అలాగనే కెరియర్లో కూడా ఎవ్వరికి ఏ ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని సాధించి ఇంకా దాన్ని నిలబెట్టుకోవడానికి, అంటే ఒక యుద్ధాన్ని చేసి ఒక రాజ్యాన్ని సంపాదించుకోగానే సరిపోదు కదా, ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాలి, పక్క వాళ్ళు ఎవరు దండయాత్రలు చేయకుండా. ఆ విధంగా మీరు ఏదైతే బిల్డ్ చేసుకున్నారో ఫైనాన్షియల్గా, మీరు ఏదైతే సంపాదించుకున్నారో డబ్బును కానీ, మీ కెరియర్లో మంచి ప్లేస్ను కానీ ఏదైతే సంపాదించుకున్నారో దానిని పోగొట్టుకోకుండా మీరు చక్కగా దాన్ని కాపలా కాసే విధంగా, దాన్ని ప్రతి నిమిషం దాన్ని సెక్యూర్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా మీ ప్రతి మూమెంట్ కూడా ఆ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో టెంపరెన్స్ ఎట్లా అంటే ఏ విషయాన్నైనా కూడా ఇంక ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎలా స్ట్రాంగ్ అవుతారంటే ఏ విషయాన్నైనా కూడా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు, కెరియర్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అదే కాకుండా ఎవరైనా ఇప్పుడు ఫ్యామిలీ పరంగా మీరు రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో ఎవరైతే ఇప్పటి వరకు ఇలా ఉంది మళ్ళీ మా పర్సన్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారు ఇట్లాంటి భయంతో మనం అనుకున్నాం కదా, ఆ భయాన్ని కూడా లోపల కనిపించకుండా ఉంచి ఎవరైనా వచ్చి మీ పర్సన్తో మాట్లాడుతున్నా, ఎవరైనా వచ్చి మీ మధ్య ఏదైనా చెప్తున్నా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినట్లు అంటే ఎదుటి మనిషికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ లైఫ్లో నుంచి వాళ్ళని పక్కకు పంపించడం కానీ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకో, వాళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడితే సరిపోతుంది అన్నట్టు, అలా రిలేషన్షిప్ వైజ్ అలా వాళ్ళు ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటే సరిపోతుంది అన్నట్టు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా బ్యాలెన్స్ చేసే ఆ చక్కటి క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా కెరియర్లో కూడా మీరు ఏదైతే సంపాదించుకున్నారో, మీరు ఏదైతే చక్కగా మీరు ఎర్న్ చేసుకున్నారో, మీరు ఏదైతే ఒక వేలో మీరు ఆ ఒక స్టేటస్ని మెయింటైన్ చేస్తున్నారో దాన్ని ఏమాత్రం తగ్గకుండా ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఏది మెయింటైన్ చేయాలి అన్నట్టు ప్రతి ఇష్యూని కూడా మీరు చక్కగా మేనేజ్ చేసుకుంటూ స్టేబుల్గా మీరు ప్రతిదాన్ని కూడా అటు ఇటు
అవ్వకుండా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో 6 of Wands, ది హీరాపంత్, ది మూన్. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని బ్యాలెన్స్ చేస్తారు. మీ మనసులో మాత్రం ఎట్లా అంటే ఒక భయము, ఒక రిలేషన్షిప్. ప్రతి మనిషికి ఇప్పుడు ఎంత ఉన్నాడు కోటీశ్వర్లకైనా కూడా అమ్మో ఇంకా మేము ఏమైనా లాస్ అయిపోతామేమో అని భయం ఉంటుంది. అట్లాంటి భయమే మీకు మీ కెరియర్లో ఎంతైనా కూడా కొంతవరకు భయం అనేది ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో అదేవిధంగా రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీ సోల్మేట్ మీద, మీరు ఎందుకంటే మీకు చాలా ఇష్టం మీ సోల్మేట్ అంటే, మీ రిలేషన్షిప్కి మీరు చాలా వాల్యూ ఇస్తున్నారు. ఆ రిలేషన్షిప్లోకి ఎవరైనా ఎంత బ్యాలెన్స్ చేస్తున్నా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మీరు కొంతవరకు దానికోసం ఆలోచిస్తూ ఒక్కొక్క సందర్భంలో మీ మనశ్శాంతిని పోగొట్టుకుంటారేమో అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే డే అంతా మీ వర్క్లో మీరు ఉన్నా ఆ విధంగా కొంతవరకు ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఏం జరుగుతుంది ఏంటి అనే విషయంలో అనేది ఇక్కడ తెలుస్తుంది. ఆ విధంగా మీ మైండ్ సెట్ అయితే ఉంటుంది. 6 of Wands ఎట్లా అంటే, మీరు ముందే అనుకున్నాం కదా, మీరు ప్రతి ఇష్యూని, అది ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా మీ పర్సనల్ మ్యాటర్ అయినా చక్కగా కేపబుల్గా ముందుకు తీసుకువెళ్ళగలిగే ఆలోచనతోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వేలో ఈ హీరాపంత్ ఎట్లా అంటే ప్రతి దానికి ట్రెడిషన్స్ కానీ మోరల్ వాల్యూస్ కానీ చక్కగా మీరు ఒక ప్రయారిటీ ఇస్తారు. అంటే మీరు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని చక్కగా అమలుపరుస్తారు. ఏది పడితే అది ఈరోజు ఇది చూసాం రేపు ఇంకొక మార్పు ఇట్లాంటి వాటి కాకుండా మీకంటూ ఒక ఆలోచనతో ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు. ఏదైనా అంటే ట్రెడిషన్స్కి వాల్యూ ఇవ్వడం, లేకపోతే మోరల్గా రెస్పెక్ట్ ఇవ్వడం, లేకపోతే పెద్దలను గౌరవించడం, ఇట్లా ప్రతి మూమెంట్ని కూడా మీరు ఏంటంటే మీ వేలో మీరు ఒక రోల్ మోడల్ లాగా ఉండేలాగా ప్రతి డెసిషన్ని తీసుకుంటారు. కానీ ఇన్నర్గా మీ మనసులో మాత్రం ఒక చిన్న భయము, ఆందోళన అనేది మాత్రం ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. అది అవ్వకుండా మీరు మెయింటైన్ చేయడానికి మీరు ట్రై చేస్తూనే ఉంటారు. కానీ ఆటోమేటిక్గా మీకు తెలియకుండా సమ్టైమ్స్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు మాత్రం కొంత కెరియర్ గురించి కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ గురించి కానీ ఇంకా మేము స్ట్రాంగ్ అవ్వాలి అన్న ఆలోచన మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది కెరియర్ కానీ లేకపోతే మీకు రిలేషన్షిప్ వైజ్ కానీ అది మీ చేతికైతే అందుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీలో ఉంటాయి. ది మెజిషియన్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో హ్యాపీగా మీరు ఉండొచ్చు. మీ లైఫ్లో అయితే చక్కటి చేంజ్, మీరు కోరుకున్న చేంజ్ అయితే జరుగుతుంది. ది మెజిషియన్, ది మ్యాజిక్ జరిగినట్టు మీ లైఫ్లో ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది. చక్కగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ యూనివర్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంది. సో మీరు ఆ విధంగా మీరు ట్రై చేయొచ్చు, ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. యూనివర్స్ అయితే మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇదైతే ఈరోజు రీడింగ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేస్తేనే మీకు రీడింగ్ యూజ్ అయిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో రీడింగ్ ఎట్లా ఉంది అనేది కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.